యూత్ స్పెషల్ లో ఈ రోజు తేజస్విని ఒక స్పెషల్ డిష్ ని మనందరికి పరిచయం చేయడానికి ఇన్వైట్ చేసిందండి. మరి తేజస్విని ఇన్వైట్ చేసుకుంటే మనం కూడా ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో తెలుసుకోవచ్చు. హాయ్ తేజస్విని. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నావా? సో ఏం చేస్తున్నావు? ఇప్పుడు 10th కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నమాట. ఎన్ని రకాల వంటలు నేర్చుకున్నావు ఇప్పటి వరకు? చాలానే నేర్చుకున్నా. నాకు తెలిసి చాలా అంటే నెంబర్ ఆఫ్ అనేం కాదు, ఏదో కొన్ని ఉంటాయి కదా. 10-15. గుడ్, వెరీ గుడ్. మరి ఆ 10-15 నుంచి ఒకటి చేసి చూపించబోతున్నావు ఇప్పుడు. సరే, ఐటమ్ పేరు చెప్తావా? వెజ్ మోమోస్. ఓకే, వెజ్ మోమోస్ అంటే మరి పేరు చాలా స్పెషల్ గా ఉంది. ఏంటి ఐటమ్? ఏంటి, కర్రీయా లేకపోతే స్నాక్ ఐటమ్? సో ఎట్లా పేరు ఎట్లా పెట్టాలనిపించింది? అది ఎవరు నేర్పించారు మీకు ఐటమ్? మా అక్క నేర్పించింది. ఓకే, మరి వెజ్ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? మైదా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మిరియాల పొడి, నూనె, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, సోయా సాస్, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర. ఓకే, నేను స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? బౌల్లో 1 కప్ మైదా తీసుకోవాలి. అయితే నువ్వు మీ సిస్టర్ అనమాట ఇంట్లో గొడవ చేస్తారు బాగా? తక్కువేనా? ఇప్పుడేం వేయాలి దాంట్లో? కొంచెం సాల్ట్, 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ ఆయిల్. మనం పిండి బాగా మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేద్దామా? వాటర్ పోసుకోవాలా కొంచెం? గట్టిగా దీన్ని గట్టిగా ముద్దలా చేసుకొని చపాతీ పిండిలో కలుపుకోవాలి. కొంచెం సేపు నానబెట్టాలి. కలుపుకున్నా కొంచెం సేపు నానాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను నానబెట్టి. అంటే మాట్లాడేస్లోనే కానీ పనుల్లో స్పీడే. ఏది నానబెట్టింది నువ్వు? ఇదే అనమాట. సో చూసారు కదా, మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లానే, కాకపోతే అక్కడ వేరే పిండి, ఇక్కడ ఏమి వచ్చేసి మైదా పిండి. దీన్ని ఏం చేయాలి? ఇది పక్కకు పెట్టుకొని బౌల్ ఏం తీసుకోవాలి? బౌలా? ఓకే, ఇప్పుడు బౌల్ తీసుకున్నాం. మరి బౌల్ ఏం వేయాలి? ఫిల్లింగ్ కోసం రెడీ చేసుకోవాలి. అదే, ఏం వేసి రెడీ చేసుకోవాలి? 3 స్పూన్స్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ అవేంటి బాయిల్ చేశారా? మామూలుగా స్వీట్ కార్న్ 3 స్పూన్స్ అనమాట. అంటే స్పూన్కి దెబ్బ తగ్గితే స్వీట్ కార్న్ దెబ్బ తగ్గితే నాకు అర్థం కావట్లేదు. 2 స్పూన్స్ క్యారెట్. ఇవి 3 వేసుకోకూడదా? అది ఎక్కువ ఉండాలి స్వీట్ కార్న్. ఓహో, మీ అక్క అలా చెప్పిందా? క్యాబేజ్ 2 స్పూన్స్. ఓకే, పచ్చిమిర్చి 1 స్పూన్. 1 స్పూన్. ఓకే, అంటే అన్ని మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా. ఆనియన్స్ 2 స్పూన్స్. ఓకే, క్యాప్సికమ్ 2 స్పూన్స్. సాల్ట్ కొంచెం తగినంత. నెక్స్ట్ మిరియాల పొడి 1 స్పూన్. వెల్లుల్లి అవి కూడా సన్నగా కట్ చేసుకున్నాము. సోయా సాస్ 1 స్పూన్. ఇవన్నీ మిక్స్ చేయాలా? ఇంకేమైనా యాడ్ చేయాలా? మిక్స్ చేయాలి. కొత్తిమీర కొంచెం 1 స్పూన్. మనం వేసినవన్నీ కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మిక్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు స్పీడ్గా ఇవి కలిసిపోయాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండి తీసుకోవాలి. ఓకే, ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి. చిన్న బాల్స్ చేసుకోవాలా? ఇట్లా రౌండ్ బాల్స్ లా చేసేసుకోవాలి. ఏం చేయాలి? ఓకే, మరి నెక్స్ట్ ఏం చేసుకోవాలి? పూరీ ప్రెస్ తీసుకొని పూరీ చేసి అందులో మనం కలుపుకున్నది వెజిటేబుల్స్ అన్ని స్టఫ్ చేసుకోవాలా? చాలా ఫైబర్. కొంచెం ఆయిల్. ఓకే, మొత్తం మనం అప్లై చేసుకుంటే కనుక కింద అతుక్కోకుండా ఉంటుంది. సో మనకి తీసేసిన వాటిని కూడా వచ్చేసింది అనమాట హ్యాండ్కి. ఈజీగా వచ్చేసి. ఓకే, అంటే చిన్న సైజ్ సరిపోతే పెద్దవి చేసుకోవాలి తేజ? ఎంత సైజ్ చాలు మనం చేసుకున్న స్టఫ్. సో మనం స్టఫ్ క్వాంటిటీని బట్టి పూరీ సైజ్ డిసైడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో తీద్దామా? ఇప్పుడే పెట్టేస్తావా స్టఫ్? ఇప్పుడు పెట్టేస్తాం. దీన్ని మనం కావాల్సిన షేప్లో చేసుకోవాలి. మన ఇష్టం అనమాట. నువ్వు కుబేరుడు బొమ్మ చూసావు ఎప్పుడైనా? చూడలేదు. కుబేరుడు బొమ్మ చూడలేదా? సో కుబేరుడు ఎక్కువ డబ్బు ఉన్నవాడు అని కూడా అంటుంటారు, విన్నావా?
అప్పుడు కుబేర్ గవర్నమెంట్ మీద ఇట్లా మూట ఉంటుంది, డబ్బు మూట. సో అట్లా చేసినట్టు కాబట్టి ఈ వెజిటేబుల్స్ మూట అనమాట. చాలా డిఫరెంట్ షేప్ వచ్చింది అనమాట, పైన ఫ్లవర్ షేప్ కూడా వచ్చింది. సో తేజ ఎంత స్లోగా మాట్లాడినా వర్క్ విషయంలో మాత్రం అంత పర్ఫెక్ట్ ఉందని మంచి షేప్ క్రియేట్ చేసింది. కొంచెం బాగా నేర్చుకున్నాను, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? దీన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్లోనా? 10 minutes స్టీమ్ బాయిల్ చేసి 10 minutes బాయిల్ చేసుకోవాలా? చాలా ఏంటి ఇవి కింద పెట్టుకోకూడదా? ఇవి కింద పెట్టుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయని. ఆల్రెడీ కింద కొంచెం వాటర్ పోసుకున్నాం కదా. ఎంతసేపు ఇది పోయి? 10 minutes పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేద్దాము. హైలో. హాబీస్ మంచి డాన్సర్ అని కూడా చెప్తున్నావు. కూచిపూడి గురించి నీకు తెలిసి కొంచెం చెప్పు. కూచిపూడి స్టార్ట్ అయింది కూచిపూడి అనే ప్లేస్ నుంచి. అది మన ఇండియాలో ఉంది. ఓకే. అమాంగ్ ద 7 ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ లో అదొకటి. బట్ మిగిలిన మొత్తం 7 ఉన్నావు, ఇది ఒకటి. మరి మిగిలిన 6? భరతనాట్యం, మణిపూరి, ఒడిస్సీ, కథక్కలి, మోహిని ఆటం, డోగ్రా. ఓకే, అది చూద్దామా? చూద్దాం. అయిపోయిందా? మరి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా ప్లేట్లో తీసేసుకోవడమే. సరే. ఇది సాస్లో తింటారా? దీన్ని గ్రీన్ చట్నీ తోటన్నా టొమాటో సాస్ తోటన్నా పెట్టుకొని తింటే బాగుంటుందా? ఏ 2 స్పూన్ పెట్టుకున్నావు, కత్తులు పట్టుకుంటే ఆలోచన చేస్తున్నావా? అది చాలా వేడిగా ఉంది. వెజ్ మోమోస్ రెడీ. మరి వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయండి. ఈ ఐటమ్ కి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరూ మరొకసారి చూడండి. వెజ్ మోమోస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, పెప్పర్, నూనె, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, సోయా సాస్, వెల్లుల్లి, కొత్తిమీర. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. తర్వాత మరొక బౌల్లో 2 స్పూన్స్ స్వీట్ కార్న్, 2 స్పూన్స్ క్యారెట్ తురుము, 2 స్పూన్లు క్యాబేజీ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, వెల్లుల్లి ముక్కలు, సోయా సాస్, కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని పూరీలా ప్రెస్ చేసుకోవాలి. ఆ పూరీల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి చిన్న చిన్న బాల్స్ గా షేప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ లో ఆవిరితో ఉడికించి ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పెప్పర్, ఉప్పు జల్లి సాస్ తో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వెజ్ మోమోస్ తినడానికి రెడీ.